పాప మా దగ్గరే మా ఇంట్లోనే ఉంటుంది. తన బాగోగులు మేం చూసుకుంటున్నాం కాబట్టి మీరు మా పేరే రాయండి. బాగోగులు చూసుకుంటే పని మనుషులవుతారు, పేరెంట్స్ అవ్వరు. అయినా ఖుషీకి నీకు ఏం సంబంధం? ఖుషీకి అన్ని నువ్వే తులసి. తనని చూసుకునే బాధ్యత కూడా నీదే. తనని ఎప్పటికీ వదలనని నాకు మాట ఇవ్వు. ఇక నుంచి ఖుషి నా కూతురు. అది మా అన్నయ్య కూతురు, అంటే మా రక్త సంబంధం. కాబట్టి దానికి పేరెంట్స్ అయినా గార్డియన్స్ అయినా మేమే అవుతాం. మా పేర్లు రాయండి. పేగు తెంచుకున్న రక్త సంబంధం కన్నా ప్రాణంగా పెంచుకుని ఆత్మబంధం గొప్పది అని నువ్వనుకుంటే అయిపోతుందా? అయినా మీరేంటి మేడం అలా చూస్తున్నారు? మా పేర్లు రాయమని చెప్పాను కదా. అంటే మేడం అది పెన్లో ఇంక్ అయిపోయిందా, లేక స్పెల్లింగ్ తెలియట్లేదా? మేడం ఒక్క నిమిషం. ఖుషి మా బిడ్డ అంటే మా బిడ్డ అంటూ వీళ్ళు చెప్పుకోవడం కాదు. అసలు తన అమ్మా నాన్నలు ఎవరో ఖుషిని అడగండి. తను ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరే రాయండి. మీరన్నది కరెక్టే. అమ్మా ఖుషి, నువ్వే చెప్పు, మీ పేరెంట్స్ పేర్లేంటి? చెప్పమ్మా. మా పేరెంట్స్ పేర్లు తులసి, సిద్ధు. ఏయ్ ఖుషి, నిన్ను ఏయ్! ఖుషి నన్ను ఫ్రెండ్ అని పిలుస్తుంది. తన మీద చెయ్యేస్తే నీ లైఫ్కి ఎండ్ కార్డు పడుతుంది. సార్, ఇక్కడ గొడవలవి పడొద్దు. ఖుషి, వెళ్ళి గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవ్వండి. ష్యూర్ మేడం, ఇవాళ ఎలాగైనా మేమే ఫస్ట్ వస్తాం. రెండు రండి రండి వెళ్దాం రండి. బాబు, టీ తీసుకో. అత్తయ్య ఒక్క నిమిషం. చెప్పు బాబు. మావయ్య మీరు కూడా రండి. ఏంటి బాబు? నాలో మీకేమైనా మార్పు కనిపిస్తుందా, లేక ఇంకా పాత జైలాగే ఉన్నానా? చెప్పండి అత్తయ్య. మారిపోయానని, మంచివాడిని అయిపోయానని నాకు నేను అనుకుంటే చాలదు కదా మావయ్య. అది మీరు గుర్తించినప్పుడే నా మార్పు నిజం అన్నట్లు. లేదంటే అయ్యో, అలాంటిది ఏం లేదు బాబు. నీలో వచ్చిన మార్పుని మేము ఎప్పుడూ గుర్తించామయ్యా. అప్పుడున్న జయబాబుకి ఇప్పుడున్న జయబాబుకి చాలా తేడా ఉంది. నిజమా? అవును బాబు, మేమిందాక కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు నీ ప్రేమ ఇతరుల్ని ఇబ్బంది పెట్టేది, కానీ ఇప్పుడు అది అందర్నీ ఆనందపరుస్తోంది. బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువనిస్తున్నావు. పట్టుదలగా ఒక సంకల్పంతో నిలబడి యాక్సిడెంట్ అని నీ ఫ్రెండ్ని తిరిగి మామూలు మనిషిని చేశావు. చివరికి నీ ప్రాణాలకు తెగించి అతన్ని కాపాడుకున్నావంటే నువ్వు మారావని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలయ్యా? రాజాను, అత్తయ్య మావయ్యలు
నేను మారానని మంచివాణ్ణయ్యానని చెప్తున్నారు. కానీ నాకు వాళ్ళ ఒపీనియన్ కంటే నువ్వేమనుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. చెప్పు జాను, నువ్వు కోరుకున్నట్లు నేను మారుతున్నానా లేక ఇదంతా నా భ్రమేనా? నిన్ను నీలోని మార్పుని ప్రత్యక్షంగా చూసింది బాబు జాను. ఇంకా దాన్ని అడిగేదేముంది? లేదత్తయ్య, నాలోని మార్పుని తను గుర్తిస్తేనే దానికి ఒక అర్థం పరమార్థం. లేదంటే అది వ్యర్థమే కదా. మీరు మారుతున్నారని నేను కూడా నమ్ముతున్నాను సార్. ఎస్ ఎస్, నా జాను నమ్మకమే నాకు కొండంత బలం. అతయ్య, మావయ్య, జాను, మీరంతా నేను మారింది నిజమేనని నమ్ముతున్నారు కాబట్టి జాను, మనం వెంటనే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఏమేం జాను, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నా పైన? చెప్పు జాను. జాను, ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? అత్తయ్య, మీరాగండి. జాను నిర్ణయమే నాకు శిరోధార్యం. అది ఏమైనా సరే. చెప్పు జాను, నీకోసం నన్నేం చేయమంటావు? అమ్మా జాను, ఏంటమ్మా ఇది? ఆ అబ్బాయి అడుగుతున్నాడుగా. ఏం లేదు నాన్న, మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే నేను ఒకసారి జయసర్తో మాట్లాడాక నా నిర్ణయం చెప్తాను. సరేమ్మా. సరే జాను, నువ్వే నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకుంటావనే మా నమ్మకం తల్లి. చెప్పు జాను, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏదైనా సరే అడిగే. ఇక్కడ కాదు, నాతో పాటు రండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ మొదలు కాబోతోంది. చూస్తున్నారు కదా, ఇందులో పేరెంట్స్ ఇద్దరూ కలిసి తమ పాప లేదా బాబుని ఎత్తుకుని పరిగెత్తాలి. ఎవరైతే భార్యాభర్తలు కలిసి ఒకే రిధంలో ఒకే టైంలో వెళ్ళి ముందుగా టార్గెట్ రీచ్ అవుతారో వాళ్లే విన్ అయినట్టు.